హే హాయ్ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన మహారాష్ట్రియన్ రెసిపీ సెండ్గి చేస్తున్నాను. ఇది మన తెలుగు వాళ్ళకైతే కంప్లీట్లీ కొత్త రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను సింపుల్గా రెసిపీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు ఉల్లిపాయలు కాస్తంత ఎక్కువ శాతంలోనే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఇలా ఒక కడాయి, లోతుగా ఉన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుంది. సో నేను ఇక్కడ తీసుకున్నాను కదా, ఆ క్వాంటిటీలో ఆయిల్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని అవి కాస్త పింక్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇలా ఎల్లిపాయలు కూడా వేసేసుకోండి. నేనైతే ఒక గుప్పెడన్ని ఎల్లిపాయలు తీసుకొని వేసుకున్నాను. అవన్నీ కూడా కాస్తంత ఫ్రై అవ్వనివ్వండి. ఈ లోపల అల్లం ఉంటుంది కదా, దాన్ని కచ్చపచ్చగా దంచి పెట్టేసుకోండి. ఆ దంచి పెట్టుకున్న అల్లంని ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమంలో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత దాన్ని కూడా కాసేపు అలా దోరగా వేయిస్తే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అంతా ఈ ఉల్లిపాయలకు కూడా పట్టేస్తాయి కదా. సో అందుకని ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారా, ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతున్నాయి. ఇప్పుడు టొమాటో ముక్కల్ని కూడా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని అవి కూడా కాస్తంత అలా దోరగా వేపుకొని అలా ఉంచేసేయండి. ఒక 2 నిమిషాలు ఆగిపోతే అవే దానంతట అవే మగ్గిపోతాయి ఆ వేడికి. సో ఇప్పుడు కాస్తంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం మనం తినగలిగేంత కారం వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇదంతా వేసుకొని తర్వాత కొద్దిగా గరం మసాలా, అంతే అండి. ఇంకా వేరే ఏ స్పైసెస్ కూడా లేవు, జస్ట్ అంతే. కారం, పసుపు, గరం మసాలా అండ్ ఉప్పు ఇవన్నీ వేసి కాస్తంత వేపుకొని పచ్చివాసన పోతుంది కదా. ఇప్పుడు తగినన్ని నీళ్ళు, అంటే మనకెంత గ్రేవీ కావాలో ఆ క్వాంటిటీకి తగ్గట్టు నీళ్ళు వేసుకొని ఇలా తెరల కాగనివ్వండి. అవి ఒకవైపు కాగుతుంటాయి కదా. ఈ లోపల మనం ఇదండి సెండ్గి అంటే, ఈ సెండ్గిని ఒకసారి వాష్ చేసేసుకొని ఈ తెరల కాగుతున్న ఎసురులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ సెండ్గినంతా వేసుకున్న తర్వాత దాన్ని అలాగా ఒక 10 to 15 minutes అలా వదిలేస్తే ఈ గ్రేవీ అంతా కాస్త చిక్కబడుతుంది. చూసారా, ఇక్కడ ఉడికొచ్చేస్తుంది చూసారా, అలా అండి. అంతే. ఒక 15 minutes తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకు రెస్టారెంట్ స్టైల్ కావాలంటే చిక్కటి క్రీమ్ పైనుంచి ఇలా డెకరేట్ చేసుకుంటే, గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడ్డానికైనా. బట్ నేనైతే అదంతా చేయట్లేదు. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి సింపుల్గా ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే, అంతే అండి. దీనికి కాంబినేషన్ వైట్ రైస్ లేదా జీరా రైస్, అల్టిమేట్ కాంబో. ఒక్కసారి ఇది ట్రై చేయండి. మహారాష్ట్రియన్ రెసిపీ, నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. బాయ్, టేక్ కేర్.